డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, షష్టగ్రహ కూటమి వల్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని వైపరీత్యాలు కూడా చూస్తున్నాం. బ్యాంకాక్లో కావచ్చు, ఇంకా చాలా చోట్లలో మనకి భూకంపాలు రావడం అనేది చూసాం. ఇంకా దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఇంకా ఏం జరగబోతోంది ఫ్యూచర్లో ఈ షష్టగ్రహ కూటమి వల్ల? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు వైపరీత్యాలు అనేటటువంటి సూచనాప్రాయంగా గతంలో ఉగాది పంచాంగ శ్రవణ రోజు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ గ్రహ కలయిక వల్ల ఖగోళంలో ఒక వింత మార్పులు ఏర్పడతాయి. ఖగోళంలో ఏర్పడినటువంటి ఆ వింత మార్పులు ఏవైతే ఉంటాయో మొట్టమొదటిగా అవి భూమి మీద దేని మీద పడతాయంటే ప్రకృతి మీద పడతాయి. ప్రకృతి నుంచి మనుషుల మీద పడతాయి. మనుషుల నుంచి భూమి మీద ఆ వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రకృతి మీద, భూమి మీద, మనుషుల మీద పడినటువంటి ఈ అన్ని విషయాలు ఏమవుతాయి అని అంటే కూడా ఇవన్నీ క్రోడీకరించి చూస్తే అవి ప్రకృతి వినాశనానికి దారితీస్తాయని శాస్త్రము. ఎప్పుడైతే ఖగోళంలో జరిగినటువంటి ఈ షష్ఠ గ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఆ గ్రహ కూటమి, గ్రహ కలయికలు ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేటటువంటిది మనకు జ్యోతిష శాస్త్రంలో ఇచ్చారు. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్లో నవగ్రహాల యొక్క గమనం ద్వారానే మనిషి యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది మనకు జ్యోతిష్యంలో అందించారు. అవే గ్రహాలు ఒక చోట కూడుకొని ఉంటే, ఎగ్జాంపుల్గా అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి విధానంలో చెప్పాలంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఒక 10 మంది చేరారనుకోండి, ఆ 10 మంది చేరడంతో ఆ ఇల్లు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అలాగే వాళ్ళ మనసులో ఆలోచించేటటువంటి విధానాలు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరూ ఒకేలా ఆలోచించలేరు, ఒకేలా మాట్లాడలేరు, ఒకేలా ఉండలేరు. బికాజ్ వాళ్ళకున్నటువంటి ఇంపాక్ట్ వాళ్ళకుంటూ ఉంటుంది. అలాగే గ్రహగతుల్లో ప్లానెటరీ పొజిషన్లో ఒక ఇంట్లో అంటే ఒక మీనరాశిలో ఈ గ్రహ సంచారం ఏర్పడినప్పుడు 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, ఏ గ్రహము ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయంటే, ఇప్పుడు శని మారాడు, అలాగే గురువు కూడా ఈ మే 14న మారుతున్నాడు. అంటే ఒక ఇంట్లోకి శనిగ్రహము, కుజగ్రహము, అలాగే బుధగ్రహము, చంద్రుడు, రవి, రాహు ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతాయి. అందులోనూ ఈ గ్రహ కూటమి ఏ రాశిలో సంచరించింది అంటే మీనరాశిలో సంచరించింది. మీనరాశిని జ్యోతిష్య ప్రకారం ఏమంటారంటే జలరాశి అంటారు. అంటే జలముతో ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మీనరాశి. మీనం అంటే ఏంటి? చేపలు అని అర్థము. కాబట్టి ఈ మీనరాశిలో జలరాశిలో సంభవించింది కాబట్టి ప్రకృతిలో నీటితో సంబంధం ఉన్నటువంటి ప్రతి దాని మీద ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది. అంటే నీటిలో సంచరించేటటువంటి అంటే జలచరాలు ఏవైనా అంటాం కదా, ఆ జలచరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరణించడం కానీ, ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి కొత్త జలచరాలు అంటే మనం ఎప్పుడూ కూడా చూడలేనటువంటి వింత జంతువులని కూడా, వింత పక్షులను కూడా, వింతనైనటువంటి జలచరాలను కూడా మనము ఈ సంవత్సరం చూడడం కానీ మనకు తప్పకుండా జరుగుతుంది. అలాగే ఈ యొక్క సముద్ర మట్టము కొద్దిగా తగ్గేటటువంటి అవకాశాలు కూడా, సముద్రం ఎప్పటికీ తగ్గదు కానీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సముద్ర మట్టం తగ్గింది అని ఎప్పుడు కూడా మనం వినలేదు, కనలేదు, చూడలేదు కూడా. కానీ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సముద్ర మట్టం తగ్గింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతెందుకు ఈ మధ్యకాలంలో రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్ర మట్టము కొంతవరకు తగ్గింది అని కూడా మనకు న్యూస్ రావడం జరిగింది, న్యూస్ స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో బ్యాంకాక్లో ఈ యొక్క సునామీ లాంటిది కూడా వచ్చింది అని కూడా మనం కొన్ని సందర్భాల్లో విన్నాము, చూసాము. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల్లో కొన్ని కారణాలు, కొన్ని సాక్షిభూతాలని చెప్పుకోవచ్చు. మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటివి వస్తాయి అని అంటే గనక ముఖ్యంగా శని మార్పు చెందాడు కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి. రెండవది విద్యుత్ ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. మూడవది రోడ్డు ప్రమాదాలు, అంటే ఒక తీరనటువంటి జన నష్టం ఏర్పడుతుంది. అంటే అది రోడ్డు ప్రమాదం అంటే ఎలా ఉంటుంది అంటే అది వాహన ప్రమాదాలు, రైల్వేలు కావచ్చు, బస్సు ప్రమాదాలు కావచ్చు, ఇతర ఏదైనా కావచ్చు, తీరనటువంటి భారీ జన నష్టం అనేటటువంటిది ఏర్పడబోతుంది. అలాగే మనకు సినిమా రంగంలో, రాజకీయ రంగంలో
విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ప్రకృతిలో జరిగే ఈ సునామీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రకృతి పరంగా జరుగుతుంటాయి. కానీ మన మానవ సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఏంటంటే విద్యుత్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, జన నష్టము, ఈ యొక్క రాజకీయంలో పెను మార్పులు, అంటే ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కూడా యుద్ధ వాతావరణం ఏర్పడేటటువంటి దాఖలాలు కనిపిస్తాయి. అలాగే సినిమా రంగంలో కూడా ప్రముఖులు చనిపోవడం కానీ, అంటే ప్రముఖులు మనకు ఎవరైతే స్టార్ సెలబ్రిటీస్ అనుకుంటున్నామో వాళ్ళకు ప్రాణగండం ఏర్పడడం కానీ, ప్రాణ నష్టం ఏర్పడడం కానీ జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో యుద్ధ వాతావరణం మొదలవుతుంది. యుద్ధ వాతావరణం అంటే ఏంటి? గొడవలు పడడము, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడము, లేదు అనంటే వచ్చినటువంటి అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోవడం ద్వారా ఈర్ష్య, అసూయం, ద్వేషం ఏర్పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోవడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అనేటటువంటిది మనం అంచనా వేసి చూస్తే కనుక జూన్ 25వ తారీఖు వరకు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ యొక్క రాసుల అంటే కొన్ని రాసుల మీద ఏర్పడబోతూ ఉంటుంది. అవి ఏంటంటే కర్కాటక రాశి ఒకటి, ఆ తర్వాత వచ్చేసి సింహరాశి ఒకటి, ఆ తర్వాత వృశ్చిక రాశి, కుంభరాశి, మేషరాశి, మీనరాశి, ఈ రాసుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ప్రభావితం చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి అంటే ఏదో ఖగోళంలో జరిగే వింత కాదు. ఆ వింత జరిగింది కాబట్టి భూమి మీద ఇన్ని ప్రళయాలు జరుగుతాయి, ఇన్ని రకాలైనటువంటి నాశనం జరుగుతుంది. అది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనం అందరం కూడా కంటితో చూస్తాము. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఆయా రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని మీరు చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు వచ్చేటటువంటిది అద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఆ అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఎలా ఉంటాయంటే తిథివార నక్షత్రాలు, అదృష్టమైనటువంటి రోజులు ఎలా ఉంటాయంటే మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేలా, మనిషి జీవితంలో ఉన్నటువంటి కొన్ని గండాలను దూరం చేసేలా ఉంటాయి. అలాంటివి కొన్ని రోజులు మాత్రమే వస్తాయి. అందులో ఈ అక్షయ తృతీయ ఒకటి. ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఈ రోజు ఎందుకు చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది అనేటటువంటి దానికి శాస్త్రం ఏం చెప్పారంటే ఈ అక్షయ తృతీయ పరశురాముడు పుట్టినటువంటి రోజు. అలాగే కృతయుగం ముగిసిపోయి త్రేతాయుగం అంటే రాముడు నడుస్తున్నటువంటి కాలం ప్రారంభమైనటువంటి రోజు అక్షయ తృతీయ. అలాగే శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చి అంతులేని సిరి సంపదలు పొందినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అలాగే శ్రీ మహాలక్ష్మి కుబేరుడికి ఎన్నో రకాలైనటువంటి సిరి సంపదలను అనుగ్రహాన్ని కలిగించినటువంటి రోజు అక్షయ తృతీయ. అలాగే ఆ రోజున విశేషంగా అక్షయ తృతీయ అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఇన్ని విషయాలు కలగలిపితే ఒక అక్షయ తృతీయ. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ధర్మరాజుకి సూర్యభగవానుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ. అలాగే ఈ అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే మనకు వేదములలో పంచమ వేదమైనటువంటి భాగవతం అంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ. అంటే వ్యాస భగవానుడు గణపతికి ఉపదేశించినటువంటి సందర్భం కూడా ఈ అక్షయ తృతీయ. ఇన్ని విశేషమైనటువంటి క్రతువులు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసే ఏదైనా సరే మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అది అక్షయంలా మారుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగంలో పాల్గొనండి. అందరూ రండి, చక్కగా ఆ మహాలక్ష్మి యాగంలో పాల్గొని స్వామివారు అంటే ఈ యొక్క సృష్టిని లయం చేసేవాడు శివుడు కాబట్టి ఆ శివుడికి సంబంధించినటువంటి శ్రీచక్ర సంపుటీకరణతో కూడుకున్నట్టు ఒక శివలింగం ఇస్తాము. ఆ లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. వాళ్ళందరికీ కూడా శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది అని శాస్త్రం. గురుగారు, మరి ఈ యాగం కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించవచ్చు? కింద స్క్రోలింగ్లో నా నంబర్ వస్తుందమ్మా. ఆ నంబర్కి సంప్రదిస్తే దానికి ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఏ సమయానికి రావాలి అనేది పూర్తి వివరాలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శివశక్తి స్ఫటికలింగం అంటే శ్రీచక్ర సంపుటీకరణంతో ఉన్నటువంటి ఒక శివలింగం స్ఫటికలింగం ఉంటుంది. ఆ లింగం అందరికీ ఇస్తాను. ఎందుకంటే కలియుగంలో మనము ఏ లింగాన్ని పూజించాలి అని అంటే కనుక శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించాలని శాస్త్రం. ఎందుకంటే కృతయుగం దేవతలు సంచరించుతున్నటువంటి కాలంలో సువర్ణలింగాన్ని పూజించాలని శాస్త్రము. అలాగే కృతయుగం ముగిసిపోయింది, తర్వాత వచ్చినటువంటి యుగము త్రేతాయుగం అంటే రాముడు సంచరించేటటువంటి యుగం. రాముడు సంచరిస్తున్నటువంటి యుగంలో ఏ లింగాన్ని పూజించాలి అని అంటే కనుక సహికత లింగం అంటే మట్టితో చేసినటువంటి లింగము.
అలాగే కృతయుగం ముగిసిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ఏ లింగాన్ని పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని అంటే గనక మనకు ఈ యొక్క స్టోన్తో చేసినటువంటి లింగాలు బాణలింగాలని చెప్తూ ఉంటారు. ఆ బాణలింగాలను పూజించడం ద్వారా, లేదు అనంటే గనక ఈ యొక్క మన మట్టితో చేసినటువంటి ఈ గంగ మట్టితో చేసినటువంటి లింగాలు ఉంటాయి. ఆ మట్టితో చేసినటువంటి లింగాలు పూజించడం ద్వాపర యుగంలో చెప్పినటువంటి విధానం. కలియుగంలో దేన్ని పూజించాలి, ఏ శివుణ్ణి ఆరాధించాలంటే స్ఫటిక లింగాన్ని ఆరాధిస్తే కలియుగంలో విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. అందుకే ఈ శివశక్తి లింగాలు ఎవరింట్లో పూజ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు, ఎలాంటి నరపీడ నరఘోష ఉండదు. కలియుగంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి నుంచి బయటపడడానికి కూడా ఈ శివశక్తి లింగం మీ జీవితంలో ఉపయోగపడుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు.